ఛాంపియన్స్ ట్రోఫీ ప్రయాణాన్ని ఊహించిన విధంగానే ఘనంగా ఆరంభించింది భారత్. ఫేవరెట్ గా బరిలో దిగిన టీమిండియా తొలి మ్యాచ్ లోనే బంగ్లాదేశ్ ను 6 వికెట్ల తేడాతో చిత్తు చేయగా అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ లో అదరగొట్టగా ఫీల్డింగ్ లో కొన్ని పొరపాట్లు చేసినప్పటికీ ఓవరాల్ గా టీం పర్ఫార్మెన్స్ అయితే అదిరిందని చెప్పాలి. ఇక సెమీఫైనల్ బెర్త్ కోసం చూస్తున్న టీమిండియా రెండో మ్యాచ్ సందర్భంగా చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ తో దుబాయ్ వేదికగా ఆదివారం తలపడబోతుంటే ఇందులో గెలిచినట్లయితే నేరుగా సెమీస్ వెళ్లే అవకాశం ఉండడంతో ప్రతిష్టాత్మకంగా అయితే ఈ మ్యాచ్ ను తీసుకుంది. ఇక సరిహద్దులతో పాటు క్రికెట్ లోను పాకిస్తాన్ తోటి ఉన్న వైరం అయితే అందరు తెలిసిందే. దీనికి తోడు సెమీస్ వెళ్లేందుకు కీలక మ్యాచ్ కావడంతో రేపటి మ్యాచ్ లో నెగ్గి తీరాలని రోహిత్ డిసైడ్ అయ్యాడు. అందుకే నిద్రపోతున్న స్పిన్ సింహాన్ని లేపుతున్నాడట. ఆకలి మీద ఉన్న అతన్ని దాయది జట్టు మీదికి ఉసిగుల్పేందుకు సిద్ధమవుతున్నాడు. తొలి మ్యాచ్ లో ఆడకుండా దాచిన ఆ యోధుణ్ణి ఇప్పుడు పాక్ జట్టు పైకి అయితే దండయాత్రకు పంపుతున్నాడు. ఆ మొనగాడే మరెవరో కాదు, మిస్టరీ స్పిన్నర్ అయిన వరుణ్ చక్రవర్తి అని తెలుస్తుంది. భీకర ఫామ్ లో ఉన్న వరుణ్ ను పాక్ మీదకు వదిలేందుకు రెడీ అయ్యాడు రోహిత్. వరుణ్ చక్రవర్తి ప్రస్తుతం అయితే సూపర్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల T20 విజయాలలో భారత జట్టు ఎన్ని విజయాలు సాధించిందో అన్నిట్లో అతని పాత్ర ఎంతోగానో ఉంది. రీసెంట్ గా జరిగిన ఇంగ్లాండ్ తో సిరీస్ లో ఏకంగా 14 వికెట్లతో అతను దుమ్ము దులిపిన సంగతి తెలిసిందే. ఇక పేస్ బౌలర్ అయిన బూమ్రా స్థానంలో హఠాత్తుగా ఛాంపియన్స్ ట్రోఫీ టీంలోకి అయితే అతన్ని ఎంపిక చేశారు. దుబాయ్ పిచ్ మీద మిడిల్ ఓవర్లలో వికెట్లు తీసేందుకు పరుగులు కట్టడి చేసేందుకు అవకాశం ఉండడంతో వరుణ్ చక్రవర్తి బౌలింగ్ గురించి పాకిస్తాన్ బ్యాటర్లకు అంతగా ఐడియా లేకపోవడంతో రేపటి మ్యాచ్ లో అతన్ని ప్రధాన అస్త్రంగా వాడాలని రోహిత్ గంభీర్ అయితే భావిస్తున్నారట. ఒకవేళ వరుణ్ గాని క్లిక్ అయితే పాక్ పని అంతే అని అంటున్నారు విశ్లేషకులు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.